రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు అనుచరులు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఎంతసేపు పరిశ్రమలు తెచ్చాము, మేము అభివృద్ధి చేశాము, ఏం అభివృద్ధి చేశారు? హోమ్ మినిస్టర్ గారు సొంత నియోజకవర్గంలో ఈ రోజు కూడా ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా మంచినీరు దొరకలేదు పాయకరపేట నియోజకవర్గంలో. ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఏ గ్రామానికైనా ఒక మంచినీరు బోరు కానీ లేదా వాటర్ స్కీమ్ కానీ ఏమీ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ ఎండాకాలం వచ్చిన తర్వాత ఎన్ని గ్రామాలకి నిధులు కేటాయించారు, ఎన్ని నిధులు తెచ్చారు? రోడ్ల మీద మహిళలు ఖాళీ బిందులతో ప్రదర్శన చేస్తున్నారు. అసలు వీళ్ళు పట్టించుకోలేదు. మేము అభివృద్ధి చేసామంటున్నారు. అలాగే మేము పరిశ్రమలు తెచ్చాం. పరిశ్రమ ఎవరు తెచ్చారు? వీళ్ళు ఇంట్లో దాక్కున్నప్పుడు జగన్ గారు ప్రభుత్వంలో పెద్దలు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు పరిశ్రమల మంత్రిగా ఉండగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో నక్కపల్లిలో మొట్టమొదటిసారిగా క్లస్టర్ ఏర్పాటు చేసిన ఘనత గుడివాడ అమర్నాథ్ గారిది. అంతే తప్ప వీళ్ళది ఎవరిది కాదు. ఆ రోజు జెట్టి కోసం, కొన్ని పరిశ్రమల కోసం, స్టీల్ ప్లాంట్ కోసం ఇవన్నీ అనకాపల్లిలో శంకుస్థాపన చేస్తే వీళ్ళు గొగ్గోలు పెట్టారు. పరిశ్రమలు వద్దు అని ధర్నాలు కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మర్చిపోయారు. మేమే అభివృద్ధి చేసామంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాజీపేట వచ్చినప్పుడు మీరు భూములు ఇవ్వకండి, భూములు ఇచ్చిన భూములు అడగడానికి అధికారులు వస్తే చెట్టు పెట్టి కొట్టండి అన్నారు. అలాంటి వ్యక్తులు ఈ వేళేమో మేము పరిశ్రమలు తెచ్చాము, పరిశ్రమలు తెచ్చిన ఘనత, ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన ఘనత గుడివాడ అమర్నాథ్ గారిదని ప్రతిముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే దళిత మహిళ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు దళిత మహిళకి 2 సార్లు హోంమంత్రి ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు ఇలాగా ఎవరి మీద వ్యాఖ్యలు చేయడం కానీ లేకపోతే దురుసుగా ప్రవర్తించడం కానీ ఎక్కడే చేయలేదు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర హోం మహిళకి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో మహిళలకు హోంమంత్రి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. అంతే తప్ప నేను వాళ్ళు అంటున్నారు హోంమంత్రి అయిన తర్వాత హోంశాఖని ఎంతో అభివృద్ధి చేశాను. ఏం చేశారు? ఈ ఆంధ్రప్రదేశ్లో మానభంగాలు, అలాగే కిడ్నాపులు, రౌడీజాలు, హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక శాంతి భద్రతలపై ఒక రిపోర్ట్ వెల్లడించింది. ఆ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎక్కువగా జరుగుతున్నాయని మొట్టమొదటిగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ అని రిపోర్ట్ ఇచ్చారు. అది ఆమె చేసిన ఘనత. అంతే తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ కారు అన్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారు ప్రభుత్వాన్ని. అంతే తప్ప వంగలపూడి అనిత గారిది కాదు, చంద్రబాబు నాయుడు గారిది కాదు, ప్రభుత్వానికి వస్తుంది. గుడివాడ అమర్నాథ్ గారు ఎక్కిన తర్వాతే ఈ మధ్యన ఎక్కింది. అంతే తప్ప బుల్లెట్ ప్రూఫ్ కారు మేము కొన్నాం, మా తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్నాం. చంద్రబాబు నాయుడు జేబులో డబ్బులు కాదు, ప్రభుత్వం డబ్బులు, ప్రజల డబ్బులు. అది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అమర్ గారిపై మరొకసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే 4 చీరేస్తాం. పిచ్చి పిచ్చి వేసాలు ఎత్తని. మేము ఎందుకని గౌరవంగా ఉండాలి, ప్రాంత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం తప్ప. అంతే తప్ప అమర్ గారు ఏం తప్పు మాట్లాడారు? అమర్ గారిని గుడ్డు మంత్రి అన్నారు, ఆయన మేకప్ మంత్రి అన్నారు. అది నిజమే కదా, ప్రజలందరికీ తెలుసు కదా మేకప్ మంత్రి అని. మరి ఇంకొకసారి అది తెలియజేయాలండి. వాళ్ళే చెప్పుకున్నారు. అందుచేత ఉద్యోగాలు వచ్చాయని పాయకరావుపేట నియోజకవర్గంలో కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? నక్కపల్లిలో ఎట్రోడక్స్ ఉన్నది, అలాగే స్టీల్ ప్లాంట్ వచ్చింది. అలా పాయకరావుపేటలోనేమో డక్కన్ ఉంది, రాయవరంలో సాయిమేరైన్ ఉంది, ధర్మవరంలో రొయ్యల కంపెనీ ఉన్నది. ఈ కంపెనీల్లో ఈ 2 సంవత్సరాల్లో ఎవరికైనా ఒకరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఉద్యోగాలు ఇచ్చి ఎవరికి ఇచ్చారు? అభివృద్ధి ఏం జరగలేదు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరగలేదు. మీరు అభివృద్ధి చెందుతున్నారు, మీరు అభివృద్ధి పడ్డారు. మీ నాయకులు, మీ కార్యకర్తలు ఇసుకలు, గ్రావెలు ఇవన్నీ అమ్ముకొని మీరు అభివృద్ధి చెందుతున్నారు తప్ప ఎక్కడ గ్రామాల అభివృద్ధి చెందలేదు, ప్రజల అభివృద్ధి చెందలేదు. అలాగే మహిళలకు మేము పెద్దపేట వేసామన్నాం.
మహిళలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే మహిళల పేరునే ఇళ్ల పట్టాలు ఇచ్చారు, భూమి పట్టాలు ఇచ్చారు, రేషన్ కార్డులు ఇచ్చారు, మహిళలకి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మహిళలకి ఉన్నత స్థానం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వీళ్ళు కాదు. ఒక మహిళ ఈయనకంటే ముందే ఇచ్చాడు హోంమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మొన్న ఈ మధ్యకాలంలో వాళ్ళు మహానాడు చేశారు. మా మహానాడులో క్లస్టర్కి 2000 మంది వచ్చారు. మహానాడులో మీకే తెలుసు ఎంతమంది వచ్చారు, ఏ క్లస్టర్లో ఎంతమంది వచ్చారో. కనీసం ఒక క్లస్టర్లో కూడా 100 మంది లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. నక్కపల్లి మండలంలో మీరు ఎంతలా చేస్తారో మేమేం చేస్తామో నక్కపల్లి మండలం ప్రజలందరికీ తెలుసు. అందుచేత ఒకసారి మొన్న జరిగిన పాయకరావుపేటలో జరిగిన ర్యాలీ, అలాగే 4 మండలాల్లో జరిగిన ధర్నాలు చూసి వీళ్ళు మధ్యస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చి పేలాపలం పేలుతున్నారు. మరొకసారి హెచ్చరిస్తున్నాం, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ అమర్నాథ్ గారు జోలికి వస్తే మర్యాద ఉండదు, 4 చీరేస్తాం. అలాగే ఒక స్టార్ మహిళ నిన్న ఏదో విమర్శించారు స్టార్ మహిళ గారు. ఆ మహిళ గారు గతంలో మా దగ్గర నుంచి వెళ్ళింది, మా దగ్గర ఉన్నది. గుడివాడ అమర్నాథ్ గారు కాళ్ళకి దండం పెట్టింది. గుడివాడ అమర్నాథ్ గారు మహాదేవుడు అని చెప్పింది. ఎంతో అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేసిందని చెప్పింది. ఈవేళ చిలక పలుకులు పలుకుతుంది. నిన్నే కదా వెళ్ళావు, అప్పుడే చిలక పలుకులు వచ్చే స్టార్ మహిళ. నువ్వెంత స్టార్ మహిళవో నక్కపల్లి మండలంలోని పాయకరావు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, మీ కార్యకర్తలకి తెలుసు, మా కార్యకర్తలకి తెలుసు. అందుచేత స్టార్ మహిళ నోరిప్పితే మర్యాదగా ఉండదు. నిన్న పాయకరావుపేట నియోజకవర్గంలో 4 మండలాల నుంచి తెలుగుదేశం నాయకులు మా మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన కుటుంబం 1960 నుంచి కూడా ఆయన తాతగారు ఎమ్మెల్యే, అలాగే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, అలాగే ఈయన కూడా ఒక ఎమ్మెల్యేగా చేసి మంత్రి అయ్యారు. ఈరోజు ఆయనకి ఒక జిల్లాలోనే కాదు, ఈవేళ గుడివాడ కుటుంబానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఒక మంచి పేరు, అభిమానులు. ఈవేళ ఆయన పిలిపిస్తే వేలాది మందిగా రోడ్డు ఎక్కి ఆయన వెంట నిలబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరినీ కూడా వీరు తీవ్రంగా బాధించారు. ఎందుకంటే గుడ్డు మంత్రి మాట్లాడుతున్నారు మీరు. ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నప్పుడు డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా స్టెప్ వైజ్ జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తూ ఒక గుడ్డు ఉదాహరణ చెప్పారు. గుడ్డు అది స్టేజ్ వైజ్గా అది పిల్లపెట్టి పెద్దదయ్యి దాన్ని మళ్ళీ ఆ పెద్ద గుడ్డు ఒక కోడి గుడ్డు పెడతాదని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పిన దాన్ని ఆయన ఖండిస్తూ, మీరందరూ కూడా ఖండిస్తూ గుడ్డు మంత్రిగా మాట్లాడుతున్నారు. మీరు అసలు సంస్కారం ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే అటువంటి ఆ కుటుంబాన్ని మీరు విమర్శించడానికి కానీ, మీరు మాట్లాడడానికి కానీ అసలు మీకు నైతిక విలువలు ఉన్నాయా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు చేసినటువంటి ప్రతిదీ కూడా ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చేశారు, ఏ పరిశ్రమలు వచ్చాయి, ఏ పోర్టులు వచ్చాయి, మా టైంలో ఏమేం చేసినాము. ఈవేళ బాగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఈవేళ మూలపేట పోర్టులు కానీ, అనేక రకాలైన రాష్ట్రంలో వచ్చినటువంటి పరిశ్రమలు కానీ, అలాగే అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురంలో వచ్చినటువంటి పరిశ్రమలు కానీ ఆయన అనేక సందర్భాల్లో మేము చేసినవన్నీ కూడా ఛాలెంజ్ విసిరి మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ఈరోజు పాయకరావుపేట మండలంలో, పాయకరావుపేట నియోజకవర్గంలోనే అన్ని గ్రామాల్లో మంచినీరు సౌకర్యం ఇవ్వలేని పరిస్థితిలో మీరున్నారు. కొంతమంది నాయకులు నిన్న మాట్లాడుతున్నారు, మేము 2 సంవత్సరాలు అయ్యింది, మేము పండగ మేము చేసుకోవాలని. మిమ్మల్ని చేసుకోవద్దని ఎవరైనా అన్నారా? మేమైతే గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని గ్రామాల్లో కూడా, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చేసాం. ఎవరైనా సరే చర్చకి సిద్ధమని అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారం ఇచ్చిన తర్వాత ఎవరికైనా సరే అభివృద్ధి చెయ్యాలి, ఏ కార్యక్రమాలైనా చేయాలి, మేము ఈ కార్యక్రమం చేసామని చెప్పి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ కట్టడం జరిగింది. మీరు
ఏదో 4-5 పందూరు బ్రిడ్జ్ అనో ఇంకోటనో చెప్పి మేము అభివృద్ధి చేసాం, మేము సిద్ధంగా ఉన్నామంటే మేము ప్రతి గ్రామంలో కూడా చేసాం. మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఏ మండలానికి ఆ మండలంలో కూడా, ఏ గ్రామానికి ఆ గ్రామంలో కూడా మేము ఏ అభివృద్ధి చేసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మీరు మాట్లాడేవారు జగన్ మన అమర్నాథ్ గారి కుటుంబాన్ని గోటికి కూడా సరిపోరు. ఎందుకంటే మనం మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదం. ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ, ఆయన కూడా ఒక బీటెక్ చదువుకుని ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. ఆయన అన్ని నేషనల్ మీడియాలో కూడా ఇంగ్లీష్లో కూడా అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్తి. ఆయన్ని మీరు స్థాయి కానీ, మీరు మాట్లాడి విమర్శించే స్థాయి కానీ లేదని, అలాగే మీరు మళ్ళీ కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే గుడివాడ కుటుంబ అభిమానులందరూ కూడా రోడ్డు ఎక్కి సరైన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆఖరిగా ఆ కుటుంబం కూడా గుడివాడ అమర్నాథ్ గారు ఈవేళ రైల్వే జోన్ విషయంలో మీరు మాట్లాడితే ఆయన అమర నిరాహార దీక్ష చేసి ఆయన ఎన్నో పోరాటాలు చేసి మన కోర్టులో కూడా శిక్ష పడింది. ఎందుకంటే అమర నిరాహార దీక్ష చేయడం తప్పని. ఆయన చేసిన ఫలితమే ఈరోజు మనకి విశాఖ రైల్వే జోన్ రావడం కానీ, అలాగే అనేక రకాల సందర్భాల్లో అమర్నాథ్ గారు మంత్రిగా అయిన తర్వాత ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి ప్రాజెక్టులు, పోర్ట్లు అన్నీ కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము నాయకత్వం అంతా కూడా ఏ అభివృద్ధి చేయలేదని మాట్లాడడం మీరు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఈవేళ రైతాంగం చూసినట్లయితే గత సంవత్సరంలో పండినటువంటి 30 బస్తాలు ఈవేళ నాణ్యమైన విత్తనాలు మీరు ఇవ్వలేక ఈవేళ రైతు ప్రతి గ్రామంలో కూడా నాణ్యమైన విత్తనాలు లేక 19 బస్తాలు పండే ఎకరానికి. ప్రతి రైతు కూడా ఇవాళ చాలా ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో గిట్టుబాటు ధర లేక, నాణ్యమైన విత్తనాలు లేక, టైం కరెంటు సరిగ్గా ఇవ్వక, అనేక రకాలు ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగం కానీ, మత్స్యకారులకు మొన్న ఇచ్చినటువంటి మత్స్యకారు భరోసా ఇవాళ చాలా గ్రామాల్లో చాలా మంది మత్స్యకారులు ఇవాళ పూర్తిగా అందక, ఒక్కొక్క గ్రామంలో 100, 50, 200 కూడా అందక ఇటు పాయకరపేట నుంచి కానీ ఇటు విశాఖపట్నం వరకు కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి. మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా ఈ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడితే కనుక గుడివాడ అమర్నాథ్ గారిని విమర్శించడం, గుడ్డు మంత్రి అనడం, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే యావత్ ఉత్తరాంధ్ర జిల్లాలే మీకు తిరగబడి బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఈ సమాజంలో ఒక బాధ్యత గల ఒక సగటు మనిషిగా నేను ఈరోజు గౌరవనీయులు శ్రీ హోమ్ మినిస్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. చాలా అట్టడుగు వర్గం నుంచి ఒక ఉపాధ్యాయ స్థాయి నుంచి మీరు రాష్ట్ర హోంమంత్రి అయినందుకు నేనైతే వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నాను, అభినందిస్తున్నాను. కానీ ఈరోజు మీరు హెచ్ఎం అంటే హై స్కూల్ మాస్టర్ అనుకుంటున్నారా, లేకపోతే హోమ్ మినిస్టర్ అనుకుంటున్నారా? మరీ ముఖ్యంగా చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని సింగులర్ వర్డ్ యూజ్ చేసి, ఎలాంటి ఆడు, ఈడు, పులివెందుల ఎమ్మెల్యే, నంబర్ 11, బచ్చాగాడు, మీరు నిజంగా పార్లమెంటు వ్యవస్థలో ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి తర్వాత చేసే ఒక హోమ్ మినిస్టర్ శాఖ, రాష్ట్ర శాంతి భద్రతల్ని అరికట్టవలసిన ఒక హోమ్ మినిస్టర్ రాజ్యాంగ పదవులు ఉండి మీరు అలా మాట్లాడవచ్చా? మీరే ఒకసారి స్మరించుకోండి. మీరు మాట్లాడిన వీడియోస్ ఒకసారి రికార్డ్ రివీల్ చేసుకోండి ఒకసారి దయచేసి. అలాగే నిన్న మొన్న కూడా మా సోదరులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు అందరిలాగా బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదు ఆయన. అదొకటి గుర్తుపెట్టుకోండి మేడం. ఈజ్ నాట్ ఏ బ్యాక్ డోర్ పొలిటీషియన్, ఈజ్ ఏ స్ట్రైట్ పొలిటీషియన్ ఆయన. ఎందుకు చెప్తున్నానంటే, చిన్న వయసులో 13, 14 సంవత్సరాల వయసులో స్వర్గీయ శ్రీ గుడివాడ గురునాథరావు గారు చనిపోతే 10th క్లాస్ చదువుకునే టైంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మా పెద్దలు చెప్పినట్టుగా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ గుడివాడ గురునాథరావు గారి యొక్క మీద అభిమానంతో, ఆయన స్మరణతో ఈరోజు ఒక చిన్న స్థాయి నుండి కుటుంబం యొక్క
అంతా నాశనం, అదే కుటుంబం రాజకీయాలకు దూరం అయిపోతున్న టైంలో మళ్ళా రాజకీయాల్లోకి వచ్చి స్వశక్తితో చిన్న వయసులో రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్ మినిస్టర్ అయ్యారంటే మీరు అందరూ దాన్ని గర్వపడాలి, హర్షించాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి చెప్తున్నా, గుడివాడ అమర్నాథ్ గారు చేసిన పదవీ కాలంలో ఏ రోజైనా సరే అవినీతి మచ్చ ఉందా అని ఒకసారి మీరు ప్రశ్నించండి, మీరే ప్రశ్నించండి. పలానా దాంట్లో నువ్వు అవినీతి చేస్తామని ప్రశ్నించండి. మీరు ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఓపెన్గా. అంతేగాని గుడివాడ గురునాథరావు గుడ్ మంత్రి ఏంటి మేడం మీరు మాట్లాడే మాటలు? అది వాస్తవానికి నిజంగా ఆ గుడ్ అనే పదం ఏ విధంగా ఉచ్చరించవలసింది తెలుసు కదా. అలా అయితే మీరు 190 మాటలు మాట్లాడుతున్నారు. నేను మరీ ముఖ్యంగా మాట్లాడుతున్నాను, అమర్నాథ్ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి అయితే మీది కాదని మరొకసారి మీకు రుజువు చేస్తున్నాను. ఎందుకంటే ఈ పదవులు శాశ్వతంగా ఉండవు. దయచేసి మీరు ఏ స్థాయి నుంచి వచ్చినా ముందు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈ గన్ మ్యాన్స్, ఈ ప్రోటోకాల్స్, ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్స్ అది చాలా తక్కువ సమయం ఉంటాయమ్మా. కానీ రాష్ట్రంలో ఏ నాయకుడైనా సరే పదవి ఉన్నా పదవి లేకపోయినా సరే ప్రజల దృష్టిలో మట్టికి ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా నిలిచిపోయే పరిపాలన చేయమని మీకు ఈరోజు ప్రజలు అధికారాన్ని అండగట్టారు. అది మర్చిపోతున్నారు మీరు. మరీ ముఖ్యంగా చెప్తున్నాను మీకు, రాష్ట్ర సమస్యలు పక్కన పెట్టండి, మన పాయకరాపేట నియోజకవర్గ సమస్యలు చెప్తున్నా. నిన్నగాక మొన్న మన తుని మండలంలో సిహెచ్ అగ్రహారంలో ఒక 4 సంవత్సరాల పాప ఆశకు ఇప్పుడు కూడా తెలియలేదు. ఏదో కుక్కనన్నా మీరు చంపేశారు తప్ప ఆ పాపను ఆచూకు తెలుసుకోలేకపోతున్నారు. నిన్నగాక మొన్న ఇదే పాయకరాపేట మండలంలో మనం నిత్యం మీరుండే ప్రాంతంలో ఒక 12 సంవత్సరాల బాలికపై ఏదో సెల్ ఫోన్ దొంగిలించారనే నేరం మీద 2 మీ పార్టీకి సంబంధించిన నాయకులు అమ్మాయిని లైంగిక వేధించడం వాస్తవం కాదా? అలాగే రాంబెల్లో ఈ మధ్యకాలంలో 12 సంవత్సరాల అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరగడం వాస్తవం కాదా? అదే విశాఖపట్నం సిటీలో మీరు పదవి చేపట్టిన తర్వాత ఒక లా స్టూడెంట్, ఒక విద్యార్థిని మీద లైంగిక స్వామిక అత్యాచారం జరగడం అది వాస్తవం కాదా? ఇవన్నీ మీ కళ్ళకి కనిపించవా? మీకు కనిపించేది గుడివాడ గురునాథరావు గారిని ఒరేగిరి అనడము, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అనడం తప్ప రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న ఆలోచన మీకు ఏ రోజైనా ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంత దూరం ఎందుకండి? మా కోటపట్టు మండలమే తీసుకోండి మీరు. ఈరోజు యథేచ్ఛగా కోటపట్టు మండలంలో ప్రతి గ్రామంలో కూడా గంజాయి విలయ తాండం చేస్తున్న గ్రామాల్లో ప్రతి యువకుడు కూడా గంజాయి మత్తులో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఇంటికి ఒక వైన్ షాప్ పెట్టేశారు, ఇంటికి ఒక బెల్ షాప్ పెట్టారు, ఇంటికి ఒక నాటుసారా షాప్ పెట్టారు. వీటి మీద మీకు నియంత్రణ ఉండదా? ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటే నిత్యం అలాగా నర్సీపట్నం, కేడీపేట ఏరియాలో ఉన్న ఫారెస్ట్కి సంబంధించిన ఏరియాస్ మొత్తం మీ పోలీస్ సమక్షంలో తులు రోడ్డు హైవే మీద నిత్యం 10-20 వెహికల్స్ వెళ్తాయి. మీకు అది మీ పోలీస్ దృష్టికి, మీ దృష్టికి రాదు. అది మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. ఈ రోజు మరీ ముఖ్యంగా నేను పాయకరాపేట మొత్తం గురించి మాట్లాడట్లేదు. మేము నిత్యం కోటగూడ హెడ్ క్వార్టర్లో ఉంటాం. 100లాది ట్రిప్పర్స్ ఈరోజు గ్రావెలు దొంగతనంగా మీ పోలీస్ స్టేషన్ ముందు, మీ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు దొంగిలిస్తుంటే అది మీకు కనిపించదా? అది ఈరోజు ఒక సగటు మనిషి ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఒక ట్రాక్టర్ గ్రావెల్ కావాలంటే ఆ ట్రాక్టర్ గ్రావెల్కి ఆ ట్రాక్టర్ తెచ్చినోడికి ఏమో 500, అక్కడ ఏదో ఒక స్పెషాలిటీ అన్నమాట. అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎంఆర్ మైనింగ్ అని వచ్చింది, వాళ్ళకంటే ప్రతి ట్రాక్టర్కి 500 కట్టాలండి. అంటే ఒక సగటు మనిషి ఈ రోజు ఒక రైతు అయినా సరే ఒక ఆవును మేపుకోవడానికి ఒక షెడ్ కట్టుకోవాలంటే గ్రావెల్ ట్రాక్టర్ కావాలంటే 1000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇదేనా మీ ప్రభుత్వం సగటు మనిషికి ఇచ్చే విలువ? మీరు అన్నారు ఇసుకేమో ఫ్రీగా వచ్చేస్తుందని. మీకు తెలుసా మేడం, ఈరోజు ఇసుక ఒక ఇంటికి, ఒక రైతుకి ఒక ఇంటికి ఒక ఇల్లు కట్టుకుని ఒక సగటు మనిషికి చేరడానికి ఎంత అవుతుందో? 6000 రూపాయలు అవుతుందండి. మీకు తెలుసా మేడం, ఒక్క యూనిట్ పిక్క పూర్వం 2 సంవత్సరాల క్రితం ఒక యూనిట్ పిక్క ఇంటికి చేరాలంటే 2700 అయిందండి. ఇప్పుడు 5000 అవుతుందండి. దానికి కారణం మీకు ఆ క్రషర్లో ఓనర్కి 2700 కడితే మళ్ళీ బయటకు వచ్చి మైనింగ్ వాళ్ళకేమో 1200 కట్టాలి. ఇది ఏటని అడిగితే ఇది గవర్నమెంట్ రూల్ అని చెప్తున్నారు. ఎంత అప్రజాస్వామికంగా ఈరోజు పరిపాలన జరుగుతుందంటే అవన్నీ మానేస్తారు మీరు. మీ పాయకరాపేట నియోజకవర్గంలో నడి టౌన్లో మొన్నటి వరకు కూడా ప్యాకార్డ్ క్లబ్ అది రాష్ట్రం మొత్తం సెన్సేషన్ లూజ్ అయింది. మేడం నిజంగా మేమైతే సిగ్గుపడుతున్నామండి మీ పరిపాలన చూసి. ఒక రాష్ట్ర హోంమంత్రి అయ్యండి, రాష్ట్ర హెడ్ క్వార్టర్, ఆవిడ హెడ్ క్వార్టర్లో పాయకరాపేటలో ప్యాకార్డ్ క్లబ్ జరుగుతుందంటే మీ సమక్షంలో ఏదో చర్య తీసుకున్నారు, అక్కడ సీఎం తీసి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ దాని వెనకాల ఎవరు వస్తుంది మీకు తెలీదా? దాంతో మీకు సంబంధాలు లేవా? ఇవన్నీ ప్రజలు ప్రశ్నించకూడదా? మీకేమో గుడివాడ అమర్నాథే గుర్తొస్తాడే మీకు? గుడివాడ అమర్నాథ్ గురించి మీకు తెలుసా మేడం? ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్,
ఈజ్ అ ప్రొఫెషనల్ మ్యాన్. మీకు తెలుసో తెలియదు, ఎప్పుడైనా సరే ఆన్ స్క్రీన్ తప్ప ఆఫ్ స్క్రీన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని సోదర సమానంగా చూస్తాడు మరి గుడివాడ అమర్నాథ్. మీకు తెలుసో తెలీదు, నేను నిత్యం ఆయనతో ప్రయాణం చేస్తా. ఓన్లీ డయాస్ మీద ఆన్ స్క్రీన్ మీద తప్ప ఆఫ్ స్క్రీన్ అయితే ఎప్పుడు కూడా ఒక సిస్టర్గా భావిస్తాను మిమ్మల్ని. ఎప్పుడు కూడా అప్రజామ్యంగా అన్పార్లమెంటరీగా మీ గురించి ఎప్పుడైనా మాట్లాడు. కానీ మీరు మాట్లాడిన మాటలు చాలా అన్పార్లమెంటరీగా ఉన్నాయి. మీరు అన్ని కూడా వెనక్కి తీసుకోవాలి దయచేసి, నిజంగా మీరు విద్యావంతులు అయితే. మరి ఒకటి నేను చివరిగా ఒకటే చెప్పబోతున్నాను మేడం. నిన్న మొన్న ఎవరికి మీటింగ్లు పెట్టారట మీకు సంబంధించిన తెలుగుదేశం నాయకులు. నేను వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా సూటిగా, మీ మేడం గారు, మీ హోమ్ మినిస్టర్ గారు అంత మంచి నాయకురాలు అయితే 2019లో ఈ పాయకరాపేట నియోజకవర్గం నుంచి సుమారుగా 50 బస్సులు వేసుకొని ఈ అనుదాన్ని ఆవిడ మాకు వద్దు అని చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ధర్నా చేసి టికెట్ ఎందుకు నిరాకరించారు? మీరందరూ నిన్న మాట్లాడాలందరూ జవాబు చెప్పాలి. 2019లో పాయకరాపేట నియోజకవర్గంలో మీరు ఎందుకు వద్దన్నారు అనిత మేడం గారిని? ఆవిడ యొక్క పరిపాలన కదా నష్టే కదా, అప్పుడే కదా ఆవిడని తీసుకెళ్ళి అక్కడెక్కడ కొవ్వూరులో పెట్టారు. 2 మాటలు మాట్లాడేది మీరే, అది మీ పార్టీ విషయం. అయినా సరే మేము అడుగుతున్నాం, దయచేసి ఇక్కడ ఎవరైనా సరే పంచాయతీ వార్డు నెంబర్ అవ్వలేని స్థానంలో ఉన్న కొంతమంది మనుషులు కూడా గుడివాడ అమర్నాథ్ గురించి కానీ గుడివాడ అమర్నాథ్ ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి సరిపోరని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా నేనైతే వేడుకుంటున్నాను. అనుకోకుండా దయచేసి నిజాలు తెలుసుకొని బయటకు రండి, వాస్తవాలు మాట్లాడండి, నిజమైన పరిపాలన ప్రజలకు అందించండి. ఆ రోజే ప్రజలు హర్షిస్తారు తప్ప ఈ విధంగా మీరు మీ పరిపాలన దుర్వినియోగం చేసి గుడివాడ అమర్నాథ్ని వింటూ కూడా మీరు తంపలేదని మరోసారి పత్రికా ముఖంగా నేను హెచ్చరిస్తున్నాను. జై హింద్. కానీ ఏదో అమర్నాథ్ గారిని విమర్శించడం కోసమే మీరు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు ప్రెస్ మీట్ పెట్టారు కరెక్టే, గుడ్డి మంత్రి అన్న ముందు అసలు మీరు కామెంట్ చేసింది ఎవరు? ముందు ఆయన మీరు కామెంట్ చేశారా, లేకపోతే మిమ్మల్ని ఆవిడ మేకప్ మంత్రి అని మిమ్మల్ని ఆయన మేకప్ ముందు కామెంట్ చేశారన్నది మీరు తెలుసుకోవాలి. ఆయన కామెంట్ చేశారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని కామెంట్ చేయాల్సి వచ్చింది. మీరు శుభ్రంగా ఉంటే ఆయన అనరు కదా, మేకప్ మంత్రి అన్నారు. మరి గుడ్డు పగలు కొడతాను అంటున్నారు. గుడ్లు ఎందుకు పగలు కొట్టారు? తెచ్చుకుంటున్నారు, గుడ్లు తెచ్చుకుంటున్నారు, మీ అంతా మీరు తెచ్చుకుంటున్నారు, మీరు పగలు కొడతారు. లేకపోతే ఉండండి, ఆయన వచ్చి పగలు కొడతారు. పగలు కొట్టే వరకు ఉంటలేదు, మీరు పగలు కొట్టేసుకుంటున్నారు. మీరు సంక్షేమం అంటున్నారు. సంక్షేమం అంటే అమ్మా మీరు మాట్లాడారు, సిస్టర్స్ అందరూ బాగానే మాట్లాడారు, సంక్షేమం అన్నారు. సంక్షేమం గురించి మాట్లాడండి అమ్మా, అంతేగాని కుటుంబాలను విమర్శించడానికి కాదు, ఫ్యామిలీని విమర్శించడానికి కాదు. మీరు మాట్లాడిన మాటలు అంతా గారికి చదువు ఎక్కువైపోయింది అలాగని చెప్పేసి చంద్రబాబు గారు హోంమంత్రి మినిస్టర్ పదవి ఇచ్చేశారండి. చదువు ఎక్కువైపోయిందని కాదు, ఆవిడకన్నా చదువుకున్న వాళ్ళు చాలా మంది నాయకులు ఉన్నారు మా వైసీపీలో. కాకపోతే ఆవిడని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని ఆయన టార్గెట్ చేసి ఒక ఎస్సీ మహిళ కదా, ఆవిడ తిడితే ఎవరు ఏమి అనరు కదా అన్న ఉద్దేశంతో ఆవిడకి ఆ పదవి ఇచ్చారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆ పదవికి ఆవిడ అర్హురాలు కాదు. మేము చెప్తున్నాం ఆవిడకి మాత్రం ఆ పదవికి అర్హురాలు కాదండి. ఆవిడ ఎప్పుడు చూసినా మరి అక్కడ కూర్చున్న లేడీస్ అందరూ మాట్లాడారు, మా అనితమ్మ చాలా అభివృద్ధి చేశారని. అభివృద్ధి చేయబట్టిగానా అమ్మ మా మత్స్యకార సోదరులు అందరూ మిమ్మల్ని రాజీపేటలో రాకుండా తగిలి కొట్టింది? మీరు చేసిన అభివృద్ధి వల్లేనా? మరి మీరు చేసిన అభివృద్ధి వల్లేనా టీడీపీలో నుంచి 100 కుటుంబాలు వచ్చి వైసీపీలో కలిసినాయి? మరి ఇవన్నీ మీకు గుర్తురావట్లేదమ్మా. మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, బాగానే పెడుతున్నారు, ఎవరి కోసం పెడుతున్నారో తెలియదు. కాకపోతే పెట్టిన తర్వాత సబ్జెక్ట్ మాట్లాడండి అమ్మా. ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేస్తారంటే మేము ఒకటి సమాధానం చెప్తాం, మేము ఒక ప్రశ్న వేస్తామంటే దానికి మీరు సమాధానం చెప్పేటట్టు ఉండాలి. అంతేగాని ఎవరినో తీసుకొని ఇప్పుడు అమర్నాథ్ గారితో తలపడండి. వాళ్ళ మదర్ ఏం చేశారు మిమ్మల్ని? వాళ్ళ తాతదండ్రులు ఏం చేశారు మిమ్మల్ని? వాళ్ళు ఏమైనా వచ్చి మమ్మల్ని విమర్శించారా?